హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఈరోజైతే నేను వెజ్ హక్కా నూడిల్స్ చేశానండి. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన వాటర్ కట్టేసి మనం దగ్గరున్న హక్కా నూడిల్స్ అందులో వేసి కొంచెం ఒక 7, 8 మినిట్స్ అలా వదిలేయాలండి. ఈలోపు మంచిగా మెత్తగా అవుతాయి. ఆ నూడిల్స్ కొంచెం వాటర్ తీసేసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నా దగ్గరున్న వెజిటబుల్స్ అయితే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ ఆనియన్ వేశాను. ఇంకా జింజర్ అండ్ గార్లిక్ కూడా చిన్న పీసెస్ కట్ చేసి వేశాను. అది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా కొంచెం ఇవి సాటే చేసుకొని నా దగ్గరున్న మసాలా ఉంది హక్కా నూడిల్ మసాలా అది వేశాను. ఇంకా షెజ్వాన్ సాస్, స్వీట్ చిల్లీ సాస్, కొంచెం లెమన్ జ్యూస్, వెనిగర్ ఇవన్నీ వేశాను. అవన్నీ వేసుకొని కొంచెం సాటే చేసుకొని ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ అయితే ఇందులో వేసి కలుపుకోవాలండి. మీలో ఎవరికైనా నూడిల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే పక్కాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.